ఇంట్లోనే చాలా రుచిగా ఉండే గరం మసాలాని తయారు చేసుకుందామా? ఇది ఫ్లేవర్ రైస్‌కి కానీ, ఇంట్లో చేసుకునే పులావ్స్‌కి కానీ, కర్రీస్‌కి కానీ చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అలాగే బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మిరియాలు, తర్వాత నల్లకాయ అని అంటూ ఉంటాం. పొడుగ్గా ఉంటుంది. బిర్యానీలోకి వేస్తూ ఉంటాం. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను బిర్యానీ కాయని స్మాష్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ముందుగా చెక్క, తర్వాత బిర్యానీ మసాలాలన్నిటిని కూడా వేసేసి లాస్ట్ అండ్ ఫైనల్‌గా జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలో రుబ్బడం కాదండి. ఇలాగ రోట్లో వేసి దంచుకున్నారంటే దీని రుచి ఇంకా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇలా దంచుకున్న తర్వాత కొంచెం కచ్చాపిచ్చాగా ఉంటుంది. యాలక్కాయ కానీ మిగతాది కూడాను. అలా ఈ విధంగా ఒక 10 నిమిషాలు దంచారు అనంటే గనక మన గరం మసాలా ఇంట్లోనే రెడీ అయిపోతుంది.